భయం వెంటాడుతోంది. మహమ్మారికి అంతం ఎప్పుడో అంతు చూసేదెప్పుడో తెలియని పరిస్థితుల్లో ఆ భయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మృత్యువు నుంచి తప్పించుకున్నామన్న భరోసా ఇప్పుడప్పుడే ఉంటుందో ఉండదో తెలీదు కాని ఆ భయం నీడలా తరుముకొస్తోంది, తల్లడిల్లేలా చేస్తోంది. అవును, ఇది నిజం. అంతా సర్దుకున్నదనుకున్న చైనా మళ్లీ చిగురుటాకులా వణికిపోతోంది. మహమ్మారిని ప్రపంచం మీద వదిలిపెట్టామని చంకలు గుద్దుకున్న చైనీయులను వదల బొమ్మాళి వదల అంటూ కరోనా తాజాగా పలకరిస్తోంది, ప్రాణాలు తీసేలా ముంచుకొస్తోంది. ఇప్పుడక్కడ పరిస్థితి ఎలా ఉందంటే జనవరి నాటి పరిస్థితులు మళ్లీ మొదటికొస్తాయా అన్నట్టు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావటం లేదని కొన్ని రోజుల క్రితం ప్రకటించిన చైనా లాక్డౌన్ ను కూడా ఎత్తివేయగానే పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్నాయి. కేవలం ఒక్కటంటే ఒక్క రోజులోనే కేసులు సెంచరీ దాటేసే. బాంబులు బుల్లెట్లతో కాదు, ఆయుధాలు అస్త్రాలతో కాదు, తుపాకులు రైఫిళ్లతో కాదు, కరోనాతో ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకుందామని అనుకున్న చైనా తాను తీసిన గోతిలోనే మళ్లీ పడబోతోంది. మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతూ ఉండడం అక్కడి వారికి చెప్పలేనంత ఆందోళన కలిగిస్తోంది. కరోనాకు పుట్టినిల్లైన వుహాన్ నగరంలోనే కరోనా మళ్లీ పంజా విసురుతోంది. జంతు మాంసం తినడం వల్లే ఇంతటి మహమ్మారి దాడి చేసిందన్న ఊహాగానాల మధ్య అడవి జంతువుల మాంసాలపై తాత్కాలిక నిషేధం విధించినా రక్కసి బారి నుంచి తప్పించుకోలేక కకావికలమైపోతోంది. ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది. చైనాలో కరోనా విజృంభణ తగ్గడంతో విదేశాల నుంచి చైనీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. సరే, చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ తిరగబడటానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ అదే పరిస్థితి మన దేశంలో వస్తే ఏంటి? కరోనా బారి నుంచి తప్పించుకుని మృత్యుముఖం నుంచి జారుకుని ప్రాణాపాయం లేదని సంబరపడుతోన్న బాధితుల్లో ఓ రకమైన భయాందోళన కనిపిస్తోంది. ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. అందుకే ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత త్వరగా రాదు. కరోనా మాత్రం తొందరగా మళ్లీ తిరగబడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్లో ఓ 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా పరీక్షలు చేయగా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఫిబ్రవరిలో టోక్యో ఆసుపత్రిలో చికిత్స అందించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బస్సుల్లో, రైళ్లలోనూ ప్రయాణం చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. జ్వరంగా ఉందని ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీంతో పరీక్షల్లో షాకింగ్ నిజాలు తెలిసాయి. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. జపాన్లో ఇలాంటి కేసులు చాలానే నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో కనీసం 14% మందికి పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ పాజిటివ్ వస్తోందట. వైరస్ తిరగబెట్టడం వల్ల వారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారట. మామూలుగా అయితే ఎక్కువ శాతం కరోనా బారిన పడిన వారిలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది, కానీ కొందరిలో అది బలహీనంగా ఉంటుంది. అలాంటి వారి శరీరంలో ఎక్కడో ఓ చోట వైరస్ ఉండి మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్తో ఆల్రెడీ మన దేశంలో ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇంకొక సస్పిషన్ ఏంటంటే ఆల్రెడీ వచ్చి మళ్ళా తగ్గి మళ్ళా రావచ్చా అంటే చైనాలో మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్రెడీ వచ్చి తగ్గిన వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతుందనే ఒక భయాందోళన కూడా ఉంది. సో డెఫినెట్గా ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకోసారి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా వరకు తక్కువ ఉంటుంది, కానీ బట్ 100% జీరో అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వైరస్లో ఒక చిన్న మ్యుటేషన్ వచ్చినా కూడా మళ్ళీ వచ్చేసి ఇంకోసారి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తే రాదు అనేది 100% ఉంటుంది, కానీ వచ్చినా కూడా అది మైల్డ్గా ఉంటుంది. ఇంత కైండ్ ఆఫ్ ఏ కాంప్లికేషన్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి బాడీలో మెజారిటీ ఆఫ్ ద వైరస్ వాళ్ళ డిఎన్ఏకి వాటికి మనకి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫైటింగ్ రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది అండ్ కాంప్లికేషన్ రేట్స్ చాలా తక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో దాని గురించి అంత మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చి పోయిన తర్వాత మళ్ళీ రావచ్చు అంటే డెఫినెట్గా రావచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చే రిస్క్ చాలా చాలా తక్కువ ఉంటుంది. నాట్ లైక్ దిస్ 3% ఆర్ థింగ్, ఇట్ విల్ బీ లెస్ దెన్ 0.5% ఆర్ ఈవెన్ లెస్సర్ దెన్ దట్. సో దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు.
కొన్ని వైరస్లు మన శరీరంలో 3 నెలల పాటు అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. వైరస్ సోకిన వారికి చికిత్స చేసిన తర్వాత నెగటివ్ వస్తే వారి శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగినట్లుగా భావిస్తారు. అయితే పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినా మన శరీరంలోని కణజాలంలో ఎక్కడో చోట ఇంకా వైరస్ దాక్కునే అవకాశం ఉంది. అలాంటి వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థకు చిక్కకపోవచ్చు. అలా దాక్కున్న వైరస్ కొన్నాళ్లకు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. కరోనా విషయానికొస్తే దీని నుంచి కోలుకున్న తర్వాత స్వల్పకాలంలోనే మళ్లీ పాజిటివ్ వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది. అనేక మంది ప్రాణాలను బలిగొన్నది. కరోనా వైరస్ బారిన పడి చికిత్స తర్వాత కోలుకుంటున్న వారు అంత తగ్గిపోయిందిలే అన్న భరోసాతో ఉండద్దు. చికిత్స పూర్తయి ఇంటికి వెళ్లిన తర్వాత కొద్ది రోజుల పాటు ఇంట్లో కూడా క్వారంటైన్లోనే ఉండాలన్నది వైద్య ఒక శరీరానికి ఉన్న సహజ రోగనిరోధక వ్యవస్థ ప్రతి వైరస్ వివరాల్ని గుర్తుపెట్టుకుంటుంది. అది సహజ ప్రక్రియ. దానర్థం అలా గుర్తుపెట్టుకున్న ప్రతి వైరస్ మీద ఈ ఇమ్యూనిటీ ఇస్తుందని కాదు, దాన్ని తిరగబెట్టే అవకాశాలు కూడా ఉంటాయని. ఇప్పుడు వైద్య శాస్త్రవేత్తల మొదటి సవాల్ ఈ కరోనా వైరస్ ని నిర్మూలించడం కాదు, ఆ వైరస్ కి ఆధారంగా అత్యంత అణువుగా ఏకైక మూలకంగా ఉన్న మానవ కణాలకి వైరస్ ని దూరం చేయడం. అంటే ఏ మందు కనిపెట్టినా మనిషిని చంపే లక్షణాలున్న మిశ్రమంతోనే ప్రయోగాలు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడే సినిమాటిక్ ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు ఔషధ ప్రయోగాలన్నీ జంతువుల మీదే జరుగుతున్నాయి. వాటిని ల్యాబొరేటరీల్లో చంపేస్తూ మనం బతికేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రయోగాలకు జంతువులు పనికిరావు. అదే సమయంలో మనిషిని చంపే ప్రయోగాలకు చట్టపరమైన అనుమతులు ఉండవు. అసలు ల్యాబ్లో తన మీద ప్రయోగాలు చేసుకోమని ముందుకు వచ్చే వ్యక్తులు ఉండరు. ప్రపంచంలో ఉన్న సుమారు 820 కోట్ల జనాభాకి ఆ ఔషధాన్ని తయారు చేయాలి. సిద్ధం చేసిన మోతాదులను ఇంతమంది ప్రజలకు సరఫరా చేయగలగాలి. అంత సమయం, సౌకర్యం, సామర్థ్యం, స్వచ్ఛంద స్పందన మనకున్నాయా? ఏది ఏమైనా ఇప్పుడు ప్రపంచ మానవాళి సంయమనంతో సమయస్ఫూర్తిగా ఉండాల్సిన సమయం, ఆలోచించాల్సిన సందర్భం. మహమ్మారి మళ్లీ రాకుండా కాదు, మన దగ్గర నుంచి తరిమేసే ఉపాయం చేయాలి. సామాజిక దూరంతోనే రక్కసిని అంతం చేయాలి.